రాష్ట్రంలో అంతా బాగుగా ఉండెను. రాష్ట్రంలో పాలన అద్భుతంగా జరుగుతుండెను. రైతులు రెండింతల ఆనందంతో ఉండిరి. జనాలు ఏమాత్రం భయం లేకుండా జీవించుచుండిరి. మర్డర్లు మానభంగాలను తెలంగాణ మర్చిపోయి 6 నెలలు గడిచినది. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్డెక్కుతలేరు. తెలంగాణ కడుపు నిండా సంతోషంతోని ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నది. నిజమేనుల్లా, ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ సారే చెప్పిండు. 4 దినాల సంది ఢిల్లీలో ఉన్నాడు కదా. ఇలా పొద్దుగాల టీవీలోళ్ళు పేపరోళ్ళని పిలిచి మాట్లాడిండు. రాష్ట్రం మొత్తం నెంబర్ 1 ఉన్నదని చెప్పుకొచ్చిండు. ఏ ఒక్క శాఖ ఖాళీగా లేదు. అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారు. సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఏ కార్యాచరణ కూడా వాయిదా పడలేదు. విద్యాశాఖకు నేనే మంత్రిని, నేనే ఫుల్ టైం మినిస్టర్ను. నేను పార్ట్ టైమా? నేను కేసీఆర్ నా ఫామ్ హౌస్ లో వండుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నానా? నిజమే సారు, మీరు ఫామ్ హౌస్ లో వండుకోలే, కానీ మీ సొంత హౌస్ లోనే వండుకొని ఎవలను పట్టించుకుంటలేరని అక్కడికి వచ్చినోళ్ళే అంటున్నారు. గురుకుల బడుల్లా పొలగాళ్ళు చచ్చిపోతాంటే ఎందుకు వాళ్ళ ఇంటోళ్ళతోని మాట్లాడలేదని అడుగుతున్నారు. పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా అంటే రాజకీయ పార్టీలు నిర్వహించే టీవీలు కానీ పేపర్లు కానీ ఆ రాజకీయ పార్టీల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి ఊరికే ఏదో ఒకటి అనేసి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలన్న ఆలోచన రాజకీయ పార్టీలకు సంబంధించిన మీడియా వాళ్ళు ప్రయత్నం చేస్తే తప్పు లేదు. చిన్న చెదురుమదురు సంఘటనలైనా జరిగినాయా మీరు చెప్పండి? నిజమే సారు, గందుకే కావచ్చు మీ ఇంటికాడ నడుస్తున్న లొల్లులను చూపిస్తలేరు. గాంధీ భవన్ కాడ గొర్రె గుంజుకపోయే వీడియోలను దాచిపెడుతుండ్రు. ధర్నా చౌక్ మోకాన్నే చూస్తలేరు. పొద్దుకు 4 హత్యలు అవుతున్నా వార్తలేస్తలేరు. చిన్న ఆడపిల్లగాళ్లను పాడు చేస్తాంటే మీ చేతులనే ఉన్న పోలీసోళ్ళు పండుకున్నారా అని అడుగుతలేరు. మీ పోలీసోళ్ళే ఆడపిల్లలను, లేడీ పోలీసోళ్లను షిరాయించుతాంటే ఇదేం ఘోరం అని కూడా అడుగుతలేరు. ఇంతగానం అయితే హోంమంత్రి ఏడవనుకున్నాడని కూడా వార్తలేస్తలేరు. ఈ మతపోళ్ళు ఆ మతపోళ్ళు కొట్టుగా చేస్తున్నా ముఖ్యమంత్రి ఏడున్నాడని అడుగుతలేరు. కేంద్రంలో బీజేపీ వాళ్ళు కూడా మంత్రుల అపాయింట్మెంట్స్ తీసుకోలే. మేము వచ్చి అపాయింట్మెంట్స్ తీసుకొని మేము కార్యాచరణ మొత్తం తీసుకొని ముందుకు వెళ్తున్నాము. చూసిండ్రా, బీజేపీ వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా రేవంత్ సార్కు అపాయింట్మెంట్ ఇస్తున్నారట ఢిల్లీలో ఉన్న మంత్రులు. మనోడే అని ఇస్తున్నారు కావచ్చు. మొన్న ఓట్లలో మీరు చేసిన సాయానికి ఇప్పుడు వాళ్ళు సాయం చేస్తున్నారేమోనని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు గ్యారంటీ ఇచ్చిందంటే 100% గ్యారంటీ అమలు జరుగుద్ది. మరి పార్టీ ఫిరాయింపుల మీద ఇచ్చిన హామీని 6 గ్యారంటీలను 420 ముచ్చట్ల మేనిఫెస్టోను యాది మర్చినట్టున్నారు. ఓ పారి యాది చేయండి సారు. ఈరోజు ఇలాంటి రాజకీయ ప్రేరేపితమైన కేసులు ఇంతవరకు సింగిల్ కేసు ఏదైనా పెట్టినామా? మేము రాజకీయ కేసులు దాడులంటే మీకు తెలియదు. బీఆర్ఎస్ పార్టీల మీద పెట్టిన కేసులు, మీ తప్పుల మీద మాట్లాడినోళ్ళ మీద దాడులు అన్ని ఉట్టియే వాళ్ళకు వాళ్ళు పెట్టుకొని మిమ్మల్ని బద్నాం చేస్తున్నారు. మీకు రాజకీయ దాడులు తెలియదు. నరసింహారెడ్డి గారు విచారణ కమిషన్ ముందు వెళ్ళి చంద్రశేఖరరావు గారు తన అనుభవాన్ని, అద్భుతమైన వాదాపటిమను వారి ముందు ప్రదర్శిస్తే అవన్నీ టెలికాస్ట్ చేయండి, ప్రజలకు చూపించండి. వివరణ లైవ్ టెలికాస్ట్ కి అనుమతి ఇవ్వండి కమిషన్ ని ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేస్తుంది. అంటే ఏందన్నట్టు రేవంత్ సార్ ఏది చెప్తే అది కరెంట్ కమిషన్ వాళ్ళు ఇంటున్నారు అన్నట్టే కదా. కానీ చూసిండ్రా, విచారణ చేస్తామని వాళ్ళే చెప్తారు. మళ్ళా జగదీష్ రెడ్డి సారే చెప్పిండని ఆయన మీదకి తిప్పిండ్రు. అట్లనే నాకేమిస్తారని అడుగుతున్న జీవన్ రెడ్డి సార్ కు మీ సేవలు వాడుకుంటామని చెప్పి పంపించిండ్రు. సారు బిజీగా ఉంటాడు కదా, పార్టీలకు వచ్చేటోళ్ళ ఇంటికి పోతాడు గాని పార్టీలో ఉన్నోళ్ళ ఇంటికి ఎట్లా పోతాడు? అందుకే జీవన్ రెడ్డి సార్ ను ఇంటికి పిలుచుకొని మాట్లాడిండు. 18 గంటలు నా రాష్ట్రం కోసం పనిచేస్తా అంటే ఎవరికి ఏడా నొప్పి అయింది? ఏం సమస్య? మీరు 18 గంటలు పని చేస్తే ఎవలకు ఏం నొప్పి సారు? మీకే నిద్ర లేక పానం ఖరాబ్ అవుతుంది. కానీ 18 గంటలు రికామ్ లేకుండా పని చేస్తున్నా ఎప్పటి చిప్ప ఏనుగులా అన్నట్టే ఉన్నది. ఇంకింత అధ్వానం అవుతున్నదని పబ్లిక్ అంటున్నారు. 18 గంటల పనిలా పబ్లిక్ గురించి ఎంతసేపు పని చేస్తున్నారు? ఆలీలను పార్టీలకు గుంజుకొచ్చే దాని మీద ఎంతసేపు పని